హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముస్లిం బిర్యానీ అంటే చాలామంది ఇష్టపడతారు. అదే ముస్లిం బిర్యానీ బాస్మతి రైస్ లేకుండా ఇంట్లో చేసుకుంటే ఎలా ఉంటుందో చూపించేస్తా, వచ్చేయండి. అండ్ ఈజీ ప్రాసెస్ కూడా ఉంటుంది. కొన్ని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటా, పసుపు, కారం, అవన్నీ చికెన్ ముక్కలు ఉంటాయి కదా, దాంట్లో వేసేసుకోవాలి ఫస్ట్. దాని తర్వాత మసాలా ఐటమ్స్ ఉంటాయి కదా, జాపత్రి, జాజికాయ, ఇంకా లవంగ, పట్ట, ఇంకా యాలక్కాయలు, అవన్నీ కూడా దాంట్లో మనం యాడ్ చేసేయాలన్నమాట. అవన్నీ వేసిన తర్వాత కొంచెం దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా కొంచెం గరం మసాలా పొడి, అవి కూడా వేసుకోవాలి, మనకి టేస్ట్ కావాలి కాబట్టి. అండ్ తర్వాత దాంట్లో మనం పెరుగు ఉంటుంది కదా, పెరుగు కూడా యాడ్ చేసుకోవాలి. ఇంకా బిర్యానీ ఆకు, ఇంకా అవి అలాంటివి కూడా కొంచెం మసాలా ఐటమ్స్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసేసుకున్న తర్వాత అవన్నీ బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఎలా కలుపుకోవాలంటే ఆ స్మెల్కి టేస్ట్ మారిపోవాలి, అంతా బాగా కలపాలి. దాంట్లో కొంచెం ఉప్పు కూడా యాడ్ చేయండి, ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. కారం, ఉప్పు అన్నీ కలుపుకున్న తర్వాత ఆ మసాలా మొత్తాన్ని బాగా కలిపేయాలి. దీన్ని దమ్ బిర్యానీ కాబట్టి అవన్నీ బాగా కలిపేసుకొని ఇందులో కొంచెం నిమ్మకాయ రసం ఉంటుంది కదా, ఆ నిమ్మకాయ రసం కూడా కలిపేసుకోవాలి. నిమ్మకాయ రసం బాగా వేసుకున్న తర్వాత దాని టేస్ట్ ఒకసారి మనం చూస్తే ఎలా ఉందో తెలుస్తుంది కదా. అప్పుడు ఇది కొంచెం కాసేపు పక్కన పెట్టేసి బాగా మనం ముందుగా ఉడకబెట్టుకున్న రైస్ ఉంటుంది కదా, అంటే రైస్ వచ్చేసి ఒక 90% ఉడికిపోయి ఉండాలి, ఒక 10% వచ్చేసి కొంచెం పొడిగా ఉండాలి. దానిలో కొంచెం బాగా ఫ్రై చేసుకున్న ఆనియన్స్ అండ్ జీడిపప్పు అవి కూడా యాడ్ చేసుకొని ఫస్ట్ దానిపైన లేయర్లో కొంచెం రైస్ వేసుకుంటూ వెళ్ళాలి. లేయర్గా వేసుకోవాలి, మొత్తం ఒకేసారి వేయకుండా. ఆ లేయర్గా రైస్ వేసుకుని అందులో కొంచెం అది ఘీ యాడ్ చేసుకోవాలి. ఘీ మీన్స్ నెయ్యి యాడ్ చేసుకోవాలి. నెయ్యిను కొంచెం అలా యాడ్ చేసుకున్న తర్వాత ఆ మిగిలిపోయిన రైస్ కూడా దాని మీద వేసేసుకుని అందులో కలర్ ఉంటుంది కదా, కలర్ కూడా మనం యాడ్ చేసుకోవాలి, బిర్యానీ కలర్. ఇలా చేసుకుని కొంచెం పొయ్యి మీద పెట్టుకున్న తర్వాత దాని మీద బరువు పెట్టుకోవాలి. ఆ స్మెల్ మనకి బిర్యానీ స్మెల్ వచ్చేదాకా పొయ్యి మీద పెట్టుకున్న తర్వాత ఆఫ్ చేసేస్తే ఇంకా అయిపోయినట్టు. వీడియో లైక్ చేస్తే బాయ్.